మనం మాట్లాడే మాటలు వాటి వెనుక ఎంత పెద్ద శక్తి దాగి ఉంటుందో ఎప్పుడైనా గమనించారా? ఈరోజు మనం ఆ శక్తికి ఉన్న రెండు ముఖాల గురించి తెలుసుకోబోతున్నాం. ఒకటి నిర్మించేది, ఇంకొకటి నాశనం చేసేది. చూడండి, మన మాటలు అచ్చంగా రెండు వైపులా పదునున్న కత్తిలాంటివి. ఒకవైపు ఒకరి జీవితంలో వెలుగు నింపగలవు, మరోవైపు వాళ్ళని పూర్తిగా చీకట్లోకి నెట్టేయగలవు. ఈ తేడా చాలా స్పష్టంగా, చాలా బలంగా ఉంటుంది. ఇది ఏదో కవిత్వంలో చెప్పినట్టు అనిపించొచ్చు, కానీ ఇది అక్షరాల నిజం. మనం అన్న ఒక్క మాటకు ఒకరి జీవిత గమనాన్నే మార్చే శక్తి ఉంటుందంటే ఆలోచించండి. ఈ మాటని మనం కాస్త గుర్తుపెట్టుకుందాం. ఎందుకంటే మనం మాట్లాడే ప్రతిసారి ఎంత పెద్ద బాధ్యత మోస్తున్నామో ఇది మనకు గుర్తు చేస్తుంది. సరే, ముందుగా ఈ శక్తికి ఉన్న చీకటి కోణం వైపు చూద్దాం. అంటే ఒక మనిషిలోని స్ఫూర్తిని చంపేసే మాటల గురించి. ఇలాంటి అనుభవం ఎప్పుడైనా ఎదురైందా? ఎవరో అన్న ఒకే ఒక మాట మనసులో అలా గుచ్చుకుంటూ రోజుల తరబడి మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. అలాంటి సందర్భం ఒకటి గుర్తు తెచ్చుకుందాం. ఉదాహరణకు, ఎన్నో కలలతో ఉన్న ఒక కుర్రాడిని చూసి నువ్వు ఏమీ చేయలేవు అని అనేశారనుకోండి. ఆ మాట విన్నప్పుడు తనలో ఉన్న ప్రతి ఆశ, ప్రతి కల మెల్లగా ముక్కలైపోతున్న ఫీలింగ్ కలుగుతుంది. ఇక ఎంతో కష్టపడి ప్రయత్నిస్తున్న ఒక అమ్మాయిని చూసి నువ్వు సరిపోవు అన్నారనుకోండి. ఆ మాటలు తను చేసే ప్రతి ప్రయత్నాన్ని ఒక ఓటమిలా చూపిస్తాయి. సో ఇక్కడ ముఖ్యంగా మనం గమనించాల్సిందేంటంటే, ఆ దెబ్బ తాత్కాలికం కాదు, అది నిద్రలేని రాత్రులుగా మారుతుంది, కలల్ని కనుమరుగు చేస్తుంది. అయితే నాణ్యానికి రెండో వైపు కూడా ఉంటుంది కదా. మాటలు ఎంతలా విరగొట్టగలవో అంతకన్నా బలంగా కట్టగలవు కూడా. ఇప్పుడు ఆ వెలుగు వైపు ప్రయాణిద్దాం. అవును, ఒక్కొక్కసారి అంతా మార్చేయడానికి ఒక చిన్న వాక్యం చాలు. చీకట్లో ఒక కాంతి కిరణంలా అది అద్భుతం చేయగలదు. ఇప్పుడు చూడండి, ఇది చాలా ఆసక్తికరమైన విషయం. ఒక బలహీనత అనుకునే దాన్ని ఎంత అందంగా, బలంగా మారుస్తోందో ఈ వాక్యం. నువ్వు నెమ్మదిగా కాదు, లోతుగా ఆలోచిస్తావు అన్న ఒక్క మాట చాలు ఒకరిలో ఉన్న లోపాలన్నింటినీ మరచిపోయేలా చేసి వాళ్ళ కలల వెంట పరిగెత్తేలా ప్రేరేపించగలదు. అలాగే ఎప్పుడూ నేను సరిపోను అనుకుంటూ పెరిగిన అమ్మాయికి నువ్వు చాలా గొప్పదానివి, నువ్వు అందరిలో ప్రత్యేకంగా నిలబడగలవు అని చెప్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించండి. ఆ మాట తన కళ్లలో ఒక మెరుపుని, గుండెలో ధైర్యాన్ని నింపేస్తుంది. చూసారా ఈ రెండిటి మధ్య ఉన్న తేడా? మన ముందు రెండు దారులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకటి మనసును ముక్కలు చేసే దారి, మరొకటి జీవితానికి కొత్త వెలుగునిచ్చే దారి. మనం ఏ దారిని ఎంచుకుంటామన్నదే ముఖ్యం. ఇక్కడే మనం అసలైన విషయానికి వస్తున్నాం. ఈ శక్తి, ఈ బాధ్యత రెండూ మన చేతుల్లోనే ఉన్నాయి. మళ్ళీ మనం ఆ మొదటి మాటకు వద్దాం. ఒకరిని రాజుని చెయ్యాలన్నా లేదా రోడ్డున పడేయాలన్నా ఆ నిర్ణయం ఎప్పుడూ మాట్లాడేవాళ్ల చేతుల్లోనే ఉంటుంది. మరి మన మాటలెలా ఉండాలి? ఇక్కడ 3 మార్గాలున్నాయి. ఒకరికి ఆశలా మారడం, ఒకరికి ప్రేమలా మారడం, చివరికి ఒకరి జీవితాన్ని మార్చే వెలుగులా మారడం. మనం ఎప్పుడూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం అనే ప్రతి మాట, ఇచ్చే ప్రతి చిన్న అభినందన, హృదయపూర్వకంగా పలికే ప్రతి వాక్యం, వీటన్నిటికీ ఒక జీవితాన్ని మార్చేంత శక్తి ఉంటుంది. కాబట్టి ఈ ఆలోచనతో ఈ వివరణను ముగిద్దాం. మనం పలికే ఒక మంచి మాట కోసం, ఒక ఆశ కోసం ఎవరి జీవితం ఎదురుచూస్తోందో వాళ్ళని వెతికి ఆ మాటను వారికి అందిద్దాం.